మానవ శరీరంలో గుండె మోస్ట్ డెలికేట్ ఆర్గాన్. అలాంటి గుండెకు చిన్న సమస్య వచ్చినా మనిషి తల్లడిల్లిపోతాడు. గుండెకు వైద్యం అంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. మెడికల్ టెస్టులకే వేలకు వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గుండె వ్యాధులను నిర్ధారించడానికి ఈసీజీ, ఈఈజీ, 2D ఎకో ఇలా రకరకాల టెస్టులు చేస్తారు డాక్టర్లు. ఖర్చేమో తడిసి మోపుడవుతుంది. ఇలాంటి వాటికి చిన్న పరిష్కారం దొరికింది. కేవలం 7 సెకండ్స్లో గుండె గుట్టు మొత్తం బయటపెట్టే యంత్రం వచ్చేస్తుంది. ఆ యంత్రం మరేంటో కాదు, ప్రతి ఒక్కరి చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్. స్మార్ట్ ఫోన్తోనే గుండెకు సంబంధించిన విషయం అంతా తెలుసుకోవచ్చు. కాకపోతే అందులో ఓ స్పెషల్ యాప్ ఉండాలంతే. అదే సర్కేడియన్ వి యాప్. ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉన్న సర్కేడియన్ వి యాప్ అద్భుతాలు చేస్తోంది. అల్లూరు జిల్లా పాడేరు జనరల్ హాస్పిటల్లో రోగులకు, సాధారణ ప్రజలకు సర్కేడియన్ వి యాప్తో ఏఐ ఆధారిత హార్ట్ స్క్రీనింగ్ సత్ఫలితాలనిచ్చింది. 1000 మందిని పరీక్షించగా వాళ్లలో 30 మందికి హృదయ సంబంధిత సమస్యలు ఉన్నట్టుగా తేలింది. ఎన్ఆర్ఐ స్టూడెంట్ నంద్యాల సిద్ధార్థ్ ప్రతిభ రోగుల పాలిట వరంగా మారింది. సిద్ధార్థ్ రూపొందించిన సర్కేడియన్ వి యాప్ ద్వారా కేవలం 7 సెకండ్స్ వ్యవధిలోనే గుండె పనితీరు నిర్ధారించవచ్చు. ఈ యాప్ రూపొందించిన సిద్ధార్థ ముఖ్యమంత్రి ప్రశంసలు అందుకున్నారు. అదే సమయంలో అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు ఓ ఆలోచన వచ్చింది. అల్లూరు జిల్లాలో ఆదివాసీలు, గిరిజనులే ఎక్కువ. సాధారణ వైద్య సేవలు లభించడమే వారి గగనం. అలాంటి వారికి కార్డియో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని భావించారు. అందుకోసం సిద్ధార్థును సంప్రదించగా పాడేరొచ్చాడతడు. గత 3 రోజులుగా పాడేరు జిల్లా కేంద్రంలో ఆసుపత్రిలో సర్కేడియన్ వి యాప్ ద్వారా వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఒక్కొక్కరికి స్క్రీనింగ్ టైం 7 సెకండ్లు కాగా ఇప్పటి వరకు 1000 మంది రోగులకు పరీక్షలు చేశారు. వారిలో 30 మందికి సమస్యలు ఉన్నట్లుగా గుర్తించారు డాక్టర్లు. సర్కేడియన్ వి యాప్ ద్వారా రోగ నిర్ధారణ జరిగిన 30 మంది రోగులకు 2D ఎకో, ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. ఏఐ ఆధారిత యాప్ గుర్తించినట్టే స్క్రీనింగ్ ఫలితాలొచ్చాయి. దీంతో బాధితులను తక్షణ వైద్య సేవల కోసం సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల దగ్గరకు పంపించారు. అబ్బాయి రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా మొబైల్లో ఒక యాప్ డెవలప్ చేశారు. మన మొబైల్ని పేషెంట్ కానీ లేదా అనుమానం కలిగిన ఎవరినైనా మనం పరీక్ష చేసేటప్పుడు ఒక 7 సెకండ్ల పాటు అతని హార్ట్ దగ్గర టచ్ చేస్తే వెంటనే ఆ హార్ట్ యొక్క సౌండ్స్, హార్ట్ బీట్స్ని ఇంటర్ప్రిట్ చేసి అది అబ్నార్మల్ హార్టా, నార్మల్ హార్టా అని నిర్ధారించడం జరుగుతుంది. ఈ పరీక్ష చేసిన తర్వాత ఎలాంటి హృద్రోగం ఉంది అన్నది కూడా ఆ యొక్క సాఫ్ట్వేర్, డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ మనకి ఇంటర్ప్రిట్ చేసి ఎలాంటి రుగ్మత ఉందన్నది కూడా నిర్ధారించడం జరుగుతుంది. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గడిచిన 3 రోజుల్లోనే మనం 1000 మందిని పరీక్ష చేయడం జరిగింది. వారిలో 20-25 మందిని మనం నిర్ధారించాము హృద్రోగం ఉన్నట్టుగా. ఇది స్క్రీనింగ్ చేయటకు చాలా మంచి పరికరంగా నేను పరిగణిస్తున్నాను. ఆ 20 మందిని కూడా మనము హార్ట్ సంబంధించిన టెస్టులు చేస్తున్నాం. ఇక్కడ మా CEO గారు సిద్ధార్థ్ నంద్యాల గారు ఇది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక్కున్నారు. ఇది